చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఎక్సైటెడ్, బ్లాక్ బస్టర్ మూవీ. పవన్ కళ్యాణ్ సార్ కోసం యాక్చువల్లీ నేను ఆల్ ద వే నాందేడ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నాందేడ్ నుంచి వచ్చారా? మహారాష్ట్ర నాందేడ్ నుంచి వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ షో చూసాను ప్రసాద్లో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడడానికి వచ్చాను సంధ్యాలో. అసలు సినిమా బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ సార్ యాక్టింగ్ కానివ్వండి, బీజిఎం స్కోర్ అదిరిపోయింది యాక్చువల్లీ. గూస్ బంప్స్ వచ్చాయి, ఫైట్ సీన్స్, ఆ సీక్వెల్ సూపర్. అసలు బ్లాక్ బస్టర్ సినిమా ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ సినిమా ఇక్కడ చూస్తున్నాను. హైదరాబాద్లో ఉస్మానియాలో పనిచేసినప్పుడు హాస్పిటల్లో అప్పుడు 2013లో గబ్బర్ సింగ్ చూశాను. సూపర్ డూపర్ హిట్ అయింది. అదే ఫీలింగ్ మళ్ళీ ఇవాళ నాకు వచ్చిందండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చూసారా మీరు ఇప్పటివరకు? అన్ని సినిమాలు చూశాను. ఫస్ట్ షో చూస్తాను. అన్ని సినిమాలకు ఈ సినిమాకు డిఫరెన్స్ ఏం కనబడి? చాలా ఇది స్ట్రేట్ మూవీ కాబట్టి, అండ్ సనాతన ధర్మ గురించి చాలా బాగా చూపించారు. అండ్ పవన్ సార్ తీసుకున్న శ్రద్ధ, అంటే ఆయన కష్టపడే విధానం అది చాలా బాగా నచ్చింది. అండ్ ఒక స్ట్రేట్ మూవీ, చాలా బాగా కంటెంట్ ఉంది. అండ్ సార్ చాలా ఐ కెన్ సీ హీస్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ సూపర్ యాక్చువల్. అండ్ టేకింగ్ కూడా కొంచెం ఎక్కడో నాకు కొంచెం డౌట్ ఉంది, ఇది టూ డైరెక్టర్స్ అని, కానీ చాలా బాగా తీశారు. డైరెక్షన్ క్రిష్ గారు న్యాయం చేశారు 100%. క్రిష్ గారు అండ్ జ్యోతి కృష్ణ గారు, బోత్ ఆఫ్ దేమ్. అండ్ ఏం రత్నం గారు సార్కి హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్లీ. అండ్ పవన్ సార్, నిధి అగర్వాల్ అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ మ్యూజిక్ వచ్చేసరికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కీరవాణి సార్ ఇస్ ద హైలైట్ ఫర్ ద పిక్చర్. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ వచ్చాయి యాక్చువల్లీ మూవీస్. స్టోరీ మొత్తంలో మీకు ఎక్కడ నచ్చింది? అంటే ఇక్కడ లాగ్ అనిపించిందా? ఎక్కడ అసలు యాక్చువల్గా ఫ్యాన్ మూమెంట్ కాబట్టి ఫ్యాన్ కోసం పండగ ఇది బ్లాక్ బస్టర్. అండ్ నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సూపర్ డూపర్ హిట్, మంచి చూడొచ్చు. ఎక్కడ ఏం బోర్ కొట్టలేదు. నాతో పాటు నన్ను రవణ్ తీసుకొని వచ్చాడు. అతనికి యాక్చువల్లీ తెలుగు రాదు. హీ ఎంజాయ్డ్ మూవీ థరోలీ. హీ ఈజ్ అ మరాఠీ గాయ్, బట్ హీ వాజ్ ఎంజాయింగ్ మూవీ థరోలీ. ఎన్ని కోట్లు వసూలు చేస్తా అనుకుంటారు? డెఫినెట్లీ. అంటే సార్ది మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ది ఇది రికార్డ్ బ్రేక్ అమౌంట్ వచ్చేస్తుంది. దానిలో ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్ సార్. ఓవరాల్గా చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కున్నో, అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ 2 గురించి. నెక్స్ట్ పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. అండ్ ఓజీ మూవీకి ఫస్ట్ షో మళ్ళీ చూస్తాను. అండ్ ఓజీ కోసం కూడా వెయిటింగ్.